వైసీపీ హయాంలో తిరుమలలో చేసినదంతా ముమ్మాటికి మహాపచారమేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కాసులకు కక్కుర్తిపడి నెయ్యి కాని నెయ్యితో లడ్డూ తయారు చేశారని, ఇదే విషయాన్ని సిట్ తేల్చి చెప్పిందని పవన్ అన్నారు. వైసీపీ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, ఈ విషయాలు ప్రజలకు తెలియజెప్పాలంటూ శ్రేణులకు ఉద్బోధించారు. 32 మందితో క్రమశిక్షణా కమిటీ నియమిస్తున్నట్లు పవన్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదని సిట్ తేల్చిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రసాయనాలు, పామాయిల్ నూనెతో లడ్డూలు తయారు చేసి భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారని దుయ్యబట్టారు. కోట్ల మంది భక్తుల మనోభావాల్ని దృష్టిలో ఉంచుకుని జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనే విషయాన్ని సిట్ బహిర్గతం చెయ్యలేదని, వైసీపీ నేతల గోబెల్స్ ప్రచారం ఆగాలంటే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని జనసేన సర్వసభ్య సమావేశంలో ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. 400 రూపాయలకు కిలో నాణ్యమైన నువ్వుల నూనె కూడా దొరకదని, అలాంటిది నెయ్యి ఎక్కడ దొరుకుతుందని పవన్ ప్రశ్నించారు. నాడు చెయ్యాల్సిందంతా చేసే ఇప్పుడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ అపరాధాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పవన్ దిశానిర్దేశం చేశారు. జంతు కొవ్వు నుంచి వచ్చిన రసాయనాలతో తయారు చేసిన నెయ్యినే వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీ కోసం సరఫరా చేశారని జనసేన సర్వసభ్య సమావేశం తీర్మానించింది. ఈ సింథటిక్ నెయ్యి సరఫరా చేసిన డైరీలకు అసలు ఆవులే లేవని, పాలు, వెన్నె సేకరించిన దాఖలాలు లేవని పేర్కొంది. అయినా వైసీపీ పాలనలో 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేశారని ధ్వజమెత్తింది. ఈ నెయ్యిలో జంతు కొవ్వులు లేవని సీబీఐ నేతృత్వంలోని సిట్ నివేదికలో ఎక్కడా లేదని వివరించింది. ఆ నెయ్యి తయారీలో వాడిన రసాయనాలు జంతు కొవ్వు నుంచి వచ్చినవేనంటూ శాస్త్రవేత్తలు చెప్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించారని చెప్పింది. ఇన్ని వాస్తవాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నా ఘోర అపచారం చేసి కూడా క్లీన్ చిట్ లభించిందంటూ వైసీపీ నాయకులు ప్రచారం చేసుకోవడం దౌర్భాగ్యమని తెలిపింది. జనసేన పార్టీ సర్వసభ్య సమావేశం ఈ మేరకు తీర్మానించింది. ఏ విధంగా కల్తీ నెయ్యి సరఫరా చేసి 233 కోట్ల రూపాయల కుంభకోణంలో పాల్గొని 60 లక్షల లీటర్ల నెయ్యి అని చెప్పి కేవలం కెమికల్స్ తోటి, పామాయిల్ తోటి కలిపిన పదార్థాలని వీళ్ళు సప్లై చేసి ఈరోజు ఒక బూటకపు ప్రచారం వైఎస్ఆర్సీపీ నాయకులు మొదలుపెట్టారు. క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు విస్తృతంగా పార్టీ శ్రేణులందరినీ కూడా తీసుకెళ్లమని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎన్డీడీబీ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఇచ్చిన ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏ విధంగా వీళ్ళు కావాలని ట్విస్ట్ చేసి వాళ్ళ స్వార్థాల కోసం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో దాన్ని ఖండిస్తూ తీర్మానం చేయడం జరిగింది. వైసీపీ నేతల భాష సరిగా లేని కారణంగానే దాడులు జరుగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి అన్నారు. దాడులు, హింసల్ని సీఎం చంద్రబాబు గాని, తాను కాని సమర్థించమని, వైసీపీ నాయకులు మాత్రం ప్రజల్లో భయం సృష్టిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, మరో 15 ఏళ్లు కూటమి అధికారానికి ఢోకా లేదని పునరుద్ఘాటించారు. ప్రజలు ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఉప ముఖ్యమంత్రి అన్నారు. వ్యక్తిగత వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని, జనసేన నేతల వల్ల పార్టీకి నష్టం కలగకుండా చూడాలని పవన్ ఆదేశించారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అంశంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలంతా బాధ్యతగా వ్యవహరించాలి. మంచి జరుగుతుందని మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి మరింత ఎక్కువగా ప్రజల్లోకి అప్రోచ్ ఉండాలి. మనందరం దాన్ని ఎక్కడా నిర్లక్ష్యం చేయొద్దు. అప్పుడు ఓడిపోయినప్పుడు ఎంతైతే ప్రజల్లో ఉన్నామో గెలిచిన తర్వాత దానికి 3 రెట్లు ప్రజలకి సేవ చేయడానికి మనం ఉండాలనేది ఆయన ఉద్దేశం. తిరుపతి లడ్డూల విషయంలో డైరెక్ట్గా దొరికేసిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, అల్లర్ల రాష్ట్రం కింద చరిత్రలో నిలబడాలన్న ఉద్దేశంతో చేసుకుంటారు. నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పదవులకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి బాధ్యతలు అప్పగించేలా నిర్ణయించామని పవన్ అన్నారు. పైలట్ ప్రాజెక్టుగా పిఠాపురం నియోజకవర్గంలో చేశామని, అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే ప్రక్రియ అమలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో జిల్లాల్ని జోన్లుగా విభజించుకుని సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా 32 మందితో క్రమశిక్షణా కమిటీని నియమిస్తున్నామని తెలిపారు. పార్టీ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం పెరగాలని, అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పారు. మరోవైపు కేంద్ర బడ్జెట్ను స్వాగతిస్తున్నట్లు జనసేన తీర్మానం చేసింది.